కమింగ్ ఇయర్ లో సాఫ్ట్వేర్ నమ్ముకుంటే నడి రోడ్డు మీదకి వస్తారా అంటే జనరల్ గా ఏంటి అంటే కంపారిటివ్లీ కొంచెం సాఫ్ట్వేర్ కి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎప్పుడు జాబ్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. సో పిల్లనిచ్చే పరిస్థితి లేదు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ దారుణంగా ఉంది. సాఫ్ట్వేర్ అంటేనే ఒకప్పుడు ఓ అని చూసేవాళ్ళు, ఇప్పుడు చిన్న చూపు అయిపోయింది. ఇది ఎంతవరకు నిజం, రియాలిటీ మనం తెలుసుకుందామా? సో ఎందుకంటే సాఫ్ట్వేర్ నమ్ముకుంటే రోడ్డు మీదకి వచ్చేస్తారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండవు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఊడబీకేస్తున్నారు. జనరల్గా ఇది కామన్ ఆస్పెక్ట్. ఇది ఒక చాలా నార్మల్ విషయం. ఏది ఉద్యోగాలు పోవడం అనేది నార్మల్ విషయం, మళ్ళీ తెచ్చుకోవడం అనేది నార్మల్ విషయం. ఏ వల్ల ఉద్యోగాలు పోతాయి, ఏ వల్ల అది పోతుంది, అసలు సాఫ్ట్వేర్ వాళ్ళ పని అయిపోయింది. కంపారిటివ్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ కొంత క్రిటికల్గా ఉంది. డిసెంబర్ మంత్ అనేది కంపారిటివ్లీ డెఫినెట్లీ ఎప్పుడైనా కానీ ఏ సంవత్సరం చూసుకున్నా 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాల ముందు అంటే ఓవర్ ద డెకేడ్ చూసుకున్నా కానీ డిసెంబర్ మంత్ అనేది కంపల్సరీ కాల్స్ అనేది తక్కువ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ మధ్య సోషల్ మీడియా చాలా బాగా పెరగడం వల్ల ఒక 1000 మందిని తీసేసినా, 2000 మందిని తీసేసినా, 3000 మందిని తీసేసినా చాలా పెద్ద న్యూస్ అయిపోతుంది అది. సో డెఫినెట్లీ దీంట్లో పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో రియాలిటీ మనం తెలుసుకుందాం. దీంతోపాటు 2030కి హై గ్రోత్ ఉన్న న్యూ జాబ్ రోల్స్ ఎక్స్పెక్టెడ్ ఏంటో తెలుసా? దాంట్లో టాప్లో ఉన్నది ఏఐ మిషన్ లెర్నింగ్ స్పెషలిస్టులు, ఏఐ ఆర్కిటెక్ట్స్, జెన్ఐ ప్రొఫెషనల్. సో టాప్లో ఉన్నారు.